ఈ పేరు చెబితేనే అధికార ప్రతిపక్షాల్లో హై అలర్ట్ కనిపిస్తోంది. గన్నవరంలో గెలుపు ఇరు పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకం. 5 ఏళ్లుగా నిత్యం ఏదో ఒక వివాదంతో అనునిత్యం వార్తల్లో నిలుస్తున్న నియోజకవర్గము గన్నవరమే. గతంలో ప్రత్యర్థులుగా తలపడిన వారే ఇప్పుడు కూడా మరోసారి కాలు దూవుతున్నారు. అయితే పాత ప్రత్యర్థులు ఇప్పుడు పార్టీలు మారారు. అటువారు ఇటువారు అటువైపు నుంచి తలపడుతున్నారు. పరువు ప్రతిష్టల సమరం, విజయమే ఏకైక లక్ష్యం. గన్నవరంలో గరం గరం. రాష్ట్ర రాజకీయాలకు రాజధాని విజయవాడ. ఈ నగరానికి ఆనుకుని ఉండే నియోజకవర్గం గన్నవరం. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న గన్నవరం పేరు చెబితే తెలియని వారు ఉండరు. విద్యా వాణిజ్య పరంగానే కాదు, రాజకీయంగానూ గన్నవరం నియోజకవర్గానికి పెద్ద చరిత్రే. గతంలో ఎందరో హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం ఈసారి హోరాహోరీ పోటీకి వేదికైంది. ఇద్దరు సమఉజ్జీల సమరానికి తెరలేచింది. అంగ అర్థబలాలే కాదు, వ్యూహ ప్రతివ్యూహాలు ఎత్తుకు పై ఎత్తులతో గన్నవరం రాజకీయం హీట్ పుట్టిస్తోంది. టీడీపీకి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో ఈసారి వెలువడే తీర్పు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీమోహన్, టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు గత ఎన్నికల్లోనూ ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారే. అయితే ఆ ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేశారో ఇప్పుడు అదే పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. అంటే అటువారు ఇటువారు అటు మారిపోవడంతో మొత్తం రాజకీయ సమీకరణాలే మారిపోయాయి. గత ఎన్నికల్లో కేవలం 800 ఓట్ల తేడాతో గెలిచిన వంశీ ఈసారి అధికార పార్టీ అండతో మళ్లీ గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. వరుసగా 2 సార్లు గెలిచిన వంశీమోహన్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని చెబుతున్నారు. ఏ పార్టీ అయినా కూడా ఒక అభ్యర్థిని పెడుతుంది. కేఏ పాల్ పార్టీ కూడా ఒక అభ్యర్థిని పెడుతుంది. ఏ పార్టీ వాళ్ళు ఒక అభ్యర్థిని పెట్టుకోవడం తప్పే ఉంది. పెట్టుకోమానండి, పని చేసుకోమానండి ప్రజల కోసం. తన ప్రత్యర్థులు ఎవరైనా గెలిచేది మాత్రం తానేనంటున్న వంశీ వైసీపీలో పూర్తి స్థాయి పట్టు సాధించారు. పార్టీలో తనను వ్యతిరేకించిన వారంతా పార్టీని వీడి వెళ్లిపోవడంతో ఎమ్మెల్యే వంశీమోహన్ కి తలనొప్పులు తొలగిపోయాయి. దీంతో క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు వంశీమోహన్. గన్నవరం నియోజకవర్గంలో బీసీలు, ఎస్సీలు అత్యధికంగా ఉంటారు. దీన్ని గమనించే తొలుత బీసీ అభ్యర్థిని రంగంలోకి దించాలని చూసింది టీడీపీ. బీసీ నేతలైన బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని గన్నవరం నుంచి నిలపాలని భావించింది. అయితే అనుకోకుండా ఎమ్మెల్సీ అర్జునుడు మరణించడం పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి నూజివీడు టికెట్ కేటాయించింది. ఈ పరిణామాలతో వైసీపీ నుంచి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావుకు గన్నవరం స్థానాన్ని కేటాయించారు. గతంలో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోవడం, స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండటం, సేవా కార్యక్రమాలు వంటి అనుకూల అంశాలన్నీ యార్లగడ్డకు కలిసి వస్తాయని అంచనా వేస్తోంది టీడీపీ. ఇక గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ ఈసారి తనదే విజయమనే ధీమా ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీకి పట్టం కడదామని, ఈవీఎంలో బటన్ నొక్కుదామని రాష్ట్ర ప్రజలు ఎదురు చూసే పరిస్థితి. గన్నవరంలో హెచ్సిఎల్ లాంటి కంపెనీలు మళ్ళీ రావాలన్నా, అలాగే హెచ్సిఎల్ కంపెనీ 5 ఎకరాల్లో ఉంటే 5,000 ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి రావాలన్నా, అలాగే మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో దాదాపు 478 కంపెనీలు రావాల్సిన పరిస్థితి ఇప్పుడు 53 కంపెనీలే ఉన్నాయి. నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ ఓట్లు ఎక్కువగా ఉన్నా అధికార ప్రతిపక్షాలు 2 అగ్రవర్ణాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్లిచ్చాయి. ఈ ఇద్దరు పాత ప్రత్యర్థులే కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. ముఖ్యంగా ఇద్దరి సామాజిక, ఆర్థిక నేపథ్యం, దూకుడు స్వభావంతో గన్నవరం రాజకీయం హీట్ పుట్టిస్తోంది. ఓ విధంగా ఇద్దరు నేతలకు ఎన్నికలు విషమ పరీక్షగా మారాయి. గన్నవరం ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. ఈ నియోజకవర్గాన్ని అధికార ప్రతిపక్షాలు 2 ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో 2 పార్టీల మధ్య స్వల్ప తేడాయే ఉండటంతో ఈసారి ఫలితం ఉత్కంఠ పెంచేస్తోంది. 2 పార్టీల అభ్యర్థులు సేవా కార్యక్రమాలతో నిత్యం జనంలోనే కనిపిస్తున్నారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించే వ్యూహాలను పదునెక్కిస్తున్నారు. చేతికి ఎముకే లేనట్లు ఖర్చు చేస్తున్నారు. జనం కూడా ఇద్దరి వెంట భారీగానే కనిపిస్తుండటంతో గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు.